వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేశారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసింది. అంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కులు లేకుండా, సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఈ 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొత్తం కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అనేటటువంటి పద్ధతిలో మొత్తం కూడా పర్మనెంట్ కార్మికులు లేకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులతో ఊడిగం చేసుకుంటూ అతి తక్కువ జీతాలు ఇస్తుంది. కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 44 చట్టాలను 4 చట్టాలుగా తీసుకువచ్చి కార్మిక వర్గాలపై రుద్దుతున్నటువంటి సమయంలో అన్ని పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగింది. ఏదైతే మోడీ గారు వచ్చినప్పటి నుండి పేదలకు అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ ధనిక వర్గాలకే ఆయన కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంగా పేద కార్మికులకు వారి యొక్క మౌలిక వసతులను హరించుకుంటూ వారికి జీతభత్యాలను కూడా అవుట్సోర్సింగ్ మాదిరిగా అవి అన్ని ఇచ్చుకుంటూ కార్మికుల యొక్క కలరాస్తున్నటువంటి స్థితిని ఈ మొత్తం అన్ని పార్టీలు కలిసి వారి యొక్క హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కావున ఇక ముందు కూడా మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రపంచం లోపలనే మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ 136వ స్థానంలో ఉందంటే మన మోడీ గారి ప్రభుత్వము 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన నిర్వాహకం ఏమిటో మంచిర్యాల జిల్లా కోటపల్లి